యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి ఈ విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు. వేలాది మంది వేలాదిగా లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సి ఉంటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. సెక్స్ అనేది ఇద్దరిలోనూ ఒకటేలా ఉంటుందండి. ఏం తేడా లేదు, మగవాళ్ళైనా ఆడవాళ్ళు. ఎందుకంటే ఇద్దరు మనుషులే, ఇద్దరిలోనూ ఆ లైంగిక గ్రంథులు ఒకటేలా పనిచేస్తుంటాయి. అయితే వాడిని అణుచుకోవడం ఉంటుంది. మన భారత సమాజంలో ఏంటి అంటే స్త్రీ సెక్స్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు, సెక్స్ గురించి స్త్రీగా మాట్లాడితే అది బరి తెగించింది అని ఒక ఫీలింగ్ అది మనకి. అంతేగాని ఏం కాదు. అంతేగాని మగవాడని ఆడవాళ్ళు లేదు. మన కట్టుబాట్లు, సామాజిక కట్టుబాట్లలో మగవాడికేమో స్వేచ్ఛ ఎక్కువగా ఉంది, ఆడదానికి స్వేచ్ఛ తక్కువ ఉంది. ముఖ్యంగా సెక్స్ విషయంలో ఆ సెక్స్ ఉండేకల్లా లేడీసు ఎక్కువ మాట్లాడుకొచ్చి ఏం పాడు మాటలు అంటారు. అందుకే పెంపకంలో కూడా ఆడదాన్ని సెక్స్ గురించి మాట్లాడకుండా చేస్తుంటారు అన్నమాట. మగవాడు తన ఇష్టం చేస్తుంటాడు. అంటే మగవాడికి స్వేచ్ఛ ఉండేకల్లా వాళ్ళు ఎక్కువ సరదాగా సెక్స్ గురించి మాట్లాడడం, అమ్మాయిలతో జోక్స్ చేయడం, అమ్మాయిలతో తిరగడం ఇవన్నీ జరుగుతుంటాయి. అమ్మాయిలు తిరుగుతుంటాయి. మరి వాళ్ళు ఎక్కువ వేసీలు వెళ్ళడం జరుగుతుంటాయి. మరి ఆడది అలా తిరగడం వల్ల అంటే తను చాలా చెడ్డ పేరు పుడుతుంది. కొలట అనే మాట కూడా పడిపోతుంది. చాలా తిరుగుబోతూ అని మాట పడుతుంది. అంచేత లేడీస్ అంటే మన సమాజంలో అలా ఉంది, మన సెటప్లో అలా ఉంది. అదే మీరు పాశ్చాత్య దేశాలు అనుకున్నారనుకోండి, అక్కడ మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరికి ఫుల్ ఫ్రీడమ్ ఉంది. వాళ్ళు కలిసి తిరుగుతుంటారు. ఆ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్. అక్కడ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఏమి తప్పు లేదు. అక్కడ చాలా స్వేచ్ఛగా ఉంటారు వాళ్ళు. అక్కడ ఒక 16 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ వాళ్ళు ఒక బాయ్ ఫ్రెండ్ లేకపోయినా గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా వీళ్ళు లోపం ఉంది, వీళ్ళు 16 ఏళ్ళు వచ్చాయి 18 ఏళ్ళు వచ్చాయి, వీడికి ఎందుకు గర్ల్ ఫ్రెండ్ లేదు అని అమ్మానాలనే అనుకుంటారు. అలాగే ఒక అమ్మాయి తనకు బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఏంటి దీనికి 16 ఏళ్ళు వచ్చి 18 ఏళ్ళు వచ్చాయి, దీనికి ఏంటి అసలు అవ్వడేడు, అసలు ఏంటి సెక్స్ గురించి ఆలోచన లేదు అసలు ఏంటని వాళ్ళు కూడా అనుకుంటారు. అక్కడ సొసైటీ, అక్కడ సామాజిక వ్యవస్థ, సామాజిక నీతి నియమాలు అలాగా. మన భారతదేశంలో మాత్రం ఇలా కాదు. అందుకే ఏం చేశారు, లేడీస్ అణుచుకుంటారు. ఫీలింగ్స్ని అణుచుకోవడం వల్ల అలా ఉంటుంది. అంతేగాని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకటే. వాళ్ళున్న సామాజిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు దానికి మూలం అవుతాయి. దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఆ స్నేహితులు ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటాయి, అందుకే చన్నీళ్ళు స్నానం చేస్తారు అని. ఆ చన్నీళ్ళు స్నానం సినిమాలో కాదు కానీ ఇంకేం కాదు. అందరిలో ఒకటేలా ఉంటే తేడా లేదు. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.